హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రష్మిత కొల్లూరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఫస్ట్ అయితే ఇంట్లో పని అయితే అంతా కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసేసి ఇంకా స్నానం చేసేసి ఇంకా వంట కోసం అయితే గ్యాస్ అయితే తుడుస్తున్నాను. గ్యాస్ అయితే మనం మరకలు ఉంటాయి కదా, ఆయిల్ మరకలు అన్నీ ఉంటాయి కదా, వాటి కోసం అయితే మనం ముగ్గు పిండి ఉంటుంది కదా, రాయి ముగ్గు అని అమ్ముతారు బయట, మార్కెట్లో కూడా దొరుకుతుంది. దాంతో అయితే మనం గ్యాస్ పైన వేసేసి కొంచెం రబ్ చేసినట్టుగా చేస్తే ఆయిల్ మరకలు అనేవి తొందరగా ఈజీగా క్లీన్ అయిపోతాయి. నేనైతే అదే యూజ్ చేస్తున్నాను. కొంచెం అది వేసాక కొన్ని వాటర్ వేసుకొని తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సర్ఫ్ వేసుకొని మళ్ళీ వాష్ చేసుకోవాలి. అప్పుడు నీట్గా కనిపిస్తుంది గ్యాస్ అనేది. ఎందుకో అర్థం కాదు, మనం గ్యాస్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటామో అదే రోజు పాలన్నా చాయ్ అన్నా ఖచ్చితంగా పొంగుతుంది. నాకైతే ఇట్లా చాలా టైమ్స్ అయితే జరిగింది. ఇంకా తర్వాత బియ్యం అయితే పెట్టేస్తున్నాను. రైస్ కుక్కర్లో అయితే బియ్యం వండుతున్నాను. ఈ మధ్యలో రైస్ కుక్కర్లోనే పెట్టడం అవుతుంది. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా, వాడు ఎప్పుడు ఏడుస్తాడో తెలియదు కాబట్టి గ్యాస్ పైన అయితే పెట్టట్లేదు. రైస్ కుక్కర్లో వేస్తే అదే అవుతుంది కదా. ఒకవేళ గ్యాస్ పైన వేసామనుకోండి, గ్యాస్ కొంచెం ఫుల్ పెట్టినా చిన్న పెట్టినా అన్నం మాడిపోవడం పొంగడం అట్లాగా అవుతుంది. అందుకోసమని రైస్ కుక్కర్లోనే వండుతున్నాను, తొందరగా అయిపోతుంది. మళ్ళీ ఈ మధ్యలో గ్యాస్ రావట్లేదు కదా, 15 days పడుతుందంట గ్యాస్ బుక్ చేసిన తర్వాత రావడానికి. అందుకే కొంచెం టెన్షన్ అవుతుంది, ఎప్పుడు గ్యాస్ అయిపోతుందో ఏమో అనేసి. కట్టెల పొయ్యి మీద ఈ ఎండాకాలం వండడం అంటే చాలా కష్టం కదా. ఇంకా మా పొయ్యి దగ్గర అయితే ఫుల్ ఎండ ఉంటుంది. అక్కడ ఎండకి వండాలంటే చుక్కలు కనిపిస్తాయి పట్టపగలే. ఈరోజైతే ఇంకా వంకాయ టమాటా ఫ్రై చేస్తున్నాను. వంకాయ ఫ్రైను చారు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే మా బావకు వంకాయ టమాటా అంటేనే ఇష్టం. వట్టి వంకాయ వండితే అస్సలు తినడు. ఇక ఆయన తినకపోతే నాకు కూడా వండబుద్ది కాదు. అందుకోసమని వంకాయ టమాటా అయితే వండుతున్నా. వంట చేశాక ఇంకా మా పెద్దోడి దగ్గరికి అయితే వెళ్ళాలి, అంగన్వాడికి. ఈరోజు మేడం ఎగ్స్ను ఇంకా బాలామృతం ఇస్తా అన్నారు, తీసుకొని అయితే రావాలి. మా బావకి మా అత్తమ్మకి వెళ్తే ఇస్తుందేమో అనుకున్నా, కాకపోతే ఈ మధ్యలో ఐ స్కాన్ చేస్తున్నారంట. ఫేస్ స్కాన్ చేస్తేనే అవి యాక్సెప్ట్ చేస్తున్నాయంట, సైట్స్ ఓపెన్ అవ్వట్లేదంట. అందుకోసమని స్కూల్కి అయితే వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళి అవి తీసుకొని మేడం ఫేస్ స్కాన్ చేస్తారు. అది చేయించుకున్న తర్వాత వాడికైతే అన్నం తినిపించుకొని తీసుకురావాలి. అందుకే చక్క వంటలు అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇక అంతలోపు అన్నం అయితే అయిపోయింది, ఆఫ్ చేశాను. నాకైతే ఈరోజు మార్నింగ్ నుంచి అన్నం తినలేదు. టైం అయితే ఇప్పుడు ఒక 10:30, 11 అట్లా అవుతుంది. అన్నం అయితే అయింది, కర్రీ అవ్వలేదు. ఇంకా కర్రీ ఉడకడానికి టైం పడుతుంది కదా అనేసి కొంచెం అయితే అన్నం వేసుకున్నాను. మొన్న అయితే ఉసిరికాయ పచ్చడి తీసుకున్నాను, అదైతే వేసుకొని తింటున్నాను. వేడివేడి అన్నంలో ఏ పచ్చడి అయినా చాలా బాగా టేస్ట్ అనిపిస్తుంది కదా. కొంచెం అయితే తినేసాను. తినేసే వరకు వంకాయలు అయితే ఉడికిపోయాయి. వంకాయలు టమాటాలు ఉడికిపోయిన తర్వాత అందులో కారం అయితే వేస్తున్నాను. కారం కొంచెం ఉప్పు వేసుకొని, మేమైతే కొంచెం ఎక్కువనే కారం తింటాము, అందుకోసమని ఎక్కువ వేసుకున్నా. ఇక నేనైతే స్కూల్కి వచ్చేసిన. మా పెద్దోడైతే పిల్లల్ని అయితే కొంచెం గిచ్చడం కొట్టడం అట్లాగా చేస్తుండు. వాళ్ళందరూ ఏం చేశారంటే మా పెద్దోడిని పక్కకు కూర్చోబెట్టి వాళ్ళే వాడుకున్నారు. అయితే అట్లా చేయొద్దు నాన్న అనేసి నేనైతే చెప్తున్నాను. ఇంకా స్కూల్ నుంచి వాడికి అన్నం తినిపించేసి స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము, నేను మా బాబు. ఇంకా కొంచెం మాకు బర్రె ఉందన్నట్టు, బర్రె అయితే పాలు ఇస్తుంది. ఆ పాలు అయితే వేడి చేసి మా అత్తమ్మ అయితే పెరుగు తోడేసింది. పెరుగు అయితే కొంచెం చల్ల చేసుకొని తాగుదాం అనేసి నేనైతే నా కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. మా పిల్లలు అయితే ఇద్దరు పడుకున్నారు. ఇంకా ఈ సమ్మర్లో కొంచెం చల్లగా మజ్జిగ ఇంకా షర్బత్ నిమ్మరసం లాంటివి చేసుకోవాలి. చేసుకుంటే కొంచెం మన బాడీ అయితే హైడ్రేటింగ్గా ఉంటుంది కదా. ఇంకా మా పెద్దోడైతే ఐస్ క్రీమ్ కనిపించినప్పుడల్లా మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కావాలి అనేసి గోల్ అయితే చేస్తుండు. అందుకోసం అయితే కస్టర్డ్ పౌడర్ అయితే మా బావనైతే తీసుకురమ్మన్నాను. ఇంట్లో చేసుకుంటే సరిపోద్ది కదా, ఇంకా బర్రె పాలు కూడా ఇస్తుంది కదా, పాలు ఉంటున్నాయి ఎక్స్ట్రానే. అందుకోసమని ఈరోజైతే మా కోసం అయితే ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. ఇంకా మా బాబు కోసం అయితే ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నాను. ఒకే బ్యాటర్తో రెండు చేస్తున్నాను, అందుకోసమని చూస్తున్నా. ఫస్ట్ అయితే మనం పాలైతే వేడి చేసుకోవాలి. పాలల్లో వాటర్ అయితే అస్సలు వేయకూడదు. చిక్కటి పాలు వేడి చేసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చాక కస్టర్డ్ పౌడర్ 2 spoons అయితే తీసుకొని అందులో కొన్ని పాలు కలిపి మంచిగా
ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పాలల్లో మిక్స్ చేసుకోవాలి. అంటే గ్యాస్ సిమ్లో ఉంచి పాలల్లో వేసి అయితే కలుపుకోవాలి. తర్వాత మన రుచికి సరిపడా చక్కెర అయితే వేసుకోవాలి. ఇంకా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయి కదా, ఇంట్లో నార్మల్గా ఉంటూనే ఉంటాయి. యాపిల్, బనానా, ఇంకా గ్రేప్స్, ఇంకేమైనా ఉంటే ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. నా దగ్గర ఉన్న అయితే నేను వేసుకున్నాను. ఇంకా ఇది కొంచెం చల్లారాక ఇవైతే అందులో వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేనైతే ఒక గిన్నెలో అయితే కొంచెం తీసి పెట్టాను. ఇది కస్టర్డ్ పౌడర్ పాలతో చేసిన మిక్సింగ్ అనేది కొంచెం తీసి పెట్టాను గిన్నెలో. అదైతే మా బాబుకైతే తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. ఇంకా మిగిలిన ఫ్రూట్స్ అయితే ఇందులో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం చల్లగా అయ్యాక ఫ్రూట్ సలాడ్ తింటే బాగుంటుంది కదా. ఇంకా ఐస్ క్రీమ్ అయితే నెక్స్ట్ డే ప్రిపేర్ అవుతుంది. ఇంకా సాయంత్రం అయిపోయింది. ఇక పిల్లలు కూడా లేచేశారు. ఇంకా మా పెద్దోడైతే నా వెంబడే తిరుగుతాడు. నేను ఎక్కడ ఊడిస్తే అక్కడనే నిల్చొని ఉంటాడు. నన్ను అస్సలకే ఊడవనివ్వడు. చూడండి, నేను ఊడ్చినంతసేపు నా వెనకాల ముందుకే వస్తున్నాడు. అటు వెళ్ళరా అన్న కొద్దీ ఇట్లే వస్తాడు. ఇంకా నేనైతే ఈ సాయంత్రం పనులు కూడా అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. వంట అయ్యాక అప్పుడే బోల్ తోమేశాను కాబట్టి బోల్ అయితే ఇప్పుడు లేవు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బోల్ కూడా సదురుతున్నాను. ఇప్పుడే సర్ది పెట్టుకుంటాను, ఎందుకంటే మార్నింగ్ సర్దితే మా చిన్నోడైతే లేస్తాడు. అందుకోసం అనేసి ఇప్పుడు సర్ది పెట్టుకుంటాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.